గిట్లయితే నువ్వు ఏడరేవులకు వస్తావురా. నువ్వు ఎప్పుడు భవిష్యత్తులో ఎదుగుతావు చెప్పు. నేను చెప్పిన కనీసం రోజుకొక 2 3 వాడకపోతే ఇక నువ్వు ఎత్తెత్త మనిషి అవుతావు చెప్పు. నువ్వు ఇట్లయితే రేవులకు వస్తావా? నీ కొద్దిగానన్నా సిగ్గుశరం ఉన్నది ఆరా. నీ బతికెందుకు? ఏమిటికి బతుకుతానవరా నువ్వు? మనిషివి తాడి చెట్టు పెరిగినట్టు పెరిగినావు, సిగ్గుశరం లేని బాడుకావు. వాయమ్మనే మా ముసలోడు ఇంత సీరియస్ గా క్లాస్ వీక్తున్నాడంటే ఇదేదో మంచి ముచ్చటే ఉన్నట్టున్నది. ఇందాం ఉండు ఒకసారి. అరే రండన్నారా రండా బొల్లి కుంట్లోడా, కవట దద్దమ్మ మందిని ముంచటోడా, అయ్య పేరు చెప్పుకొని బతికేటోడా, పాయకానలు గడిగేటోడా. కొద్దిగానన్నా సిగ్గు శరం లేదురా? ఎత్తి మీద రూపాయి పెడితే ఆటాడ కమ్మినా కూడా అమ్ముడు పోవురా నువ్వు. ఇదో బతుకనే బతుకుతానవా? అలక దక్కువడా. అవ్వా ఇదేం తిట్లు ముసలోడా? ఇంటంటే నాకే కడుపుల నుంచి వెళ్ళి దేవినట్టు అనిపిస్తున్నది. ఆపు నీ నోట్ల ఫినాయిల్ పోయ్యా. ముందుగాల ఆ తిట్ల ఆపు ముసలోడా. అరే రండలచ్చులుగా, నువ్వు నిన్న మా ఊళ్ళో సర్పంచ్ని తిట్టురానంటే ఏమని తిడతానవురా? ఊళ్ళో మనిషినే నీకు చక్కగా తిట్టే శాసనం అయితే లేదు. అసొంటప్పుడు నువ్వు ఎమ్మెల్యేవి ఎప్పుడైతావు, మంత్రివి ఎప్పుడైతావు, మా ప్రజల బ్రతుకులను ఎప్పుడు మారుతావురా? ఎట్లా మారుతావు చెప్పు? నీకు చక్కగా తిట్టుడు వస్తుందారా? తిట్టే శాతం అవుతుందా నీకు? నీ బతికేనా? పని పాట లేనోడు గాజు పండ్లు దోమిండి అన్నట్టు ఈ ముసలోనికి ఏం పని పాట లేక వచ్చిరాని ముచ్చట్లన్నీ ముంగటేసుకుంటాడు. నేనేదో ఇది బతుకు తెరువు ముచ్చటగా వచ్చనుకున్నా. అను ఇప్పటికైనా అను, ఇగో నేను ఏమేమి తిట్లు ఫేమస్ అనేటి రాసుకొచ్చిన అలకదా కూడా. రండన్నరా రండా బొల్లి కుంట్లోడా, కండబెట్టి తొక్కుత కొడుక, పేగులు తీసి మెడలేసుకుంటా కొడుక, నీ అమ్మ పేడ మూతి బోడిలింగంగా, పిర్రల మీద వాతలు పెడతా కొడుక, రాగుల తొండలు దొరించుకుంటా కొడతా కొడుక. మంచిగా దీర్ఘం నేను అనేటి కూడా చక్కగా అనట్లేదు అలకదా కూడా. చీ 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 చీ, నువ్వు మనిషివా పశువా ముసలోడా? కడుపుకు అన్నం తిన్నట్టు మాట్లాడరాదు. ఏ మాటలు అవి? ఆయన అన్నకు ఎందుకు చెప్తున్నావు చెప్పు ఈ తిట్లని? అరే మా అలకదా కూడా వచ్చిందిరా లచ్చలు. అరే ఈ ముచ్చట నాకు యాదికి వచ్చింది. ఇప్పుడు ఇంకో ముచ్చట కూడా పైలంగా ఇను. మనం ఆడోళ్ళను కూడా తిట్టేటప్పుడు జర్రంతా పైలం వెంబడి తిట్టాలి, అర్థమైందా? మనం తిట్టే ప్రతి తిట్టుకు చాలా పెడర్థాలు ఉంటాయి. కాబట్టి ఆడోళ్ళని తిట్టే తరికల ఒక పద్ధతి, ఒక రేవు అనేది ఉండాలి. అవి కూడా నేను చెప్తా. ఆడోళ్ళని ఎట్లా తిట్టాలి, మగోళ్ళని ఎట్లా తిట్టాలి అనేది నీకు మంచిగా చెప్తాను. నువ్వు పెద్ద ఇది అవుతావు రా లచ్చలు. నువ్వేం రంది పెట్టుకోకు, నేనున్నగా నీకు. నిన్ను చీపురు కట్టతో కొట్టినా తప్పలేదు ముసలోడు. నీకేం పోయే కాలం? ఆ అన్నకు వచ్చిరాని తిట్లన్నీ చెప్పుడే గాక ఇంకా ఆడోళ్ళను ఎట్లా తిట్టాలే అనేది కూడా చెప్తున్నావా? అబ్బర కొడుక, చూసినావారా? మా మీ సర్కాండది కూడా పెద్ద రాజకీయ నాయకురాలు అవుతుందిరా. ఆ తిట్టినావా ఎట్లున్నదో? చీపిరి గట్టతోటి కొడతా అని అన్నది. అంటే దీంతో ఏం పెద్ద తిట్టు పదవి ఏం కాదు, దీంట్లో పెడర్థం కూడా ఏముండదు. అదే చెప్పుతోటి కొడతా అన్నది అనుకో, అది పెద్ద తిట్టు.